చూసే తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే జాబ్ క్యాలెండర్ కి ఆమోదం, రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు నిఖిల్ జరీన్, సిరాజ్లకు ఇళ్ల స్థలాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గం చర్చించింది. అలాగే వయనాడు మృతులకు సంతాపం తెలిపిన కేబినెట్ బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. కాసేపటి క్రితం తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలను తెలంగాణ కేబినెట్ తీసుకుంది. ఇక ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలను రేపు సభలో ఆమోదించే అవకాశం ఉంది. ఇక ధరణి పోర్టల్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని చేంజ్ చేస్తామని పదే పదే కాంగ్రెస్ చెప్పింది. ప్రస్తుతం ధరణి పోర్టల్ని భూమాతగా మారుస్తూ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. రేపు సభలో దీన్ని ఆమోదిస్తారు. ఇక వాయనాడు బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వాయనాడు మృతులకు సంతాపం కూడా కేబినెట్ తెలిపింది. ఇక రేషన్ కార్డుల కోసం ఒక సబ్ కమిటీ వేయాలని కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేసింది. నిఖిల్ జరీన్, సిరాజ్కు ఇండ్లు ఇవ్వాలని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక జిహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి సబ్ కమిటీ వేసింది. ఈ కమిటీకి సభ్యులుగా పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబును కూడా నియమించింది. త్వరలోనే ఈ సబ్ కమిటీ భేటీ అయి ఔటర్ పరిధిలో ఉన్నటువంటి 42 గ్రామాలు, అదేవిధంగా 19 మున్సిపాలిటీలకు సంబంధించి వాటి విలీన ప్రక్రియ, దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు, వీటికి సంబంధించినటువంటి స్టడీ చేయనున్నారు. ఇక రేపు సభలో జాబ్ క్యాలెండర్ని ప్రకటించడానికి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. జాబ్ క్యాలెండర్ తెస్తామని కాంగ్రెస్ పదే పదే చెప్పింది. ఇక జాబ్ క్యాలెండర్కి వస్తే విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఇక దీనికి సంబంధించి కాసేపటి క్రితం కేబినెట్ ఆమోదం చేశారు. ఇక రేపు సభలో దీనికి జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేయనున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్పుకుంటూ వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక సబ్ కమిటీ వేశారు. రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన సభ్యులుగా పొంగులేటి, దామోదర్ రాజనరసింహ వీళ్ళిద్దరు సభ్యులుగా సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఫ్యూచర్లో ఈ రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇవ్వడానికి ఎలాంటి ప్రొఫార్మా ఇంప్లిమెంట్ చేయాలి, వీటికి సంబంధించినటువంటి విషయాలను వీళ్ళు స్టడీ చేశారు. మొత్తానికైతే క్యాబినెట్లో వీటితో పాటు ఇంకా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. వీటికి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలను రేపు సభలో ఆమోదించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్.